బీఆర్ఎస్ సర్కారులో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఐఏఎస్ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూనే నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా చూసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయికి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలిస్తూ కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో డైనమిక్ అధికారినిగా స్మితా సబర్వాల్కు ప్రత్యేక పేరుంది. అయితే కాంగ్రెస్ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలువురు ఐఏఎస్ అధికారులు విడతల వారీగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయా శాఖ మంత్రులను కలుస్తున్నారు. అయితే సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ మాత్రం కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులపై తొలిసారిగా జలసౌదాలో నిన్న డిసెంబర్ 11న సమీక్ష కూడా నిర్వహించారు. అయితే గత ప్రభుత్వంలో ఈ శాఖ బాధ్యతలు చూసుకున్న స్మితా సబర్వాల్ కొత్త మంత్రిని కలవకపోయినా కనీసం సమీక్షకు కూడా హాజరు కావకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సమీక్షల్లో కనిపించడంతో పాటు పలు ప్రాజెక్టులు కూడా పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించే స్మితా సబర్వాల్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లడం వెనుక కారణాలేంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్కు కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. స్మితా సబర్వాల్ పనితీరు, నిబద్ధత చూసిన అప్పటి సీఎం కేసీఆర్ ఆమెకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పలు కార్యక్రమాలను ప్రత్యేకంగా చూసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి సీఎం ఆఫీసుకు సంబంధించిన కీలక బాధ్యతలతో పాటు మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులే కాకుండా పలు సంక్షేమ పథకాలపై కూడా స్మితా సబర్వాల్కు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులు కలెక్టర్తో సమీక్షలు నిర్వహిస్తూ తనదైన శైలిలో పనులు చూపించేవారు స్మితా సబర్వాల్. ఇదిలా ఉంటే సెలవు దినాల్లోనూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తెలంగాణ టూరిజంను కూడా ప్రమోట్ చేసేవారు. చేనేత రంగంపై కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపే స్మితా సబర్వాల్ హ్యాండ్లూమ్ వస్త్రాలను కూడా ప్రమోట్ చేసేవారు. అటు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గా ఉంటూ రాష్ట్ర ప్రజలతో పాటు ఆమె అభిమానులతో కూడా టచ్లో ఉండేవారు. ఇంత యాక్టివ్గా ఉండే స్మితా సబర్వాల్ కొత్త సర్కారు వచ్చాక మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. అయితే ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆమెకు ఏర్పడిన అటాచ్మెంట్ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు కూడా స్మితా సబర్వాల్ తన సోషల్ మీడియాలో మిషన్ భగీరథ లాంటి ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ వీడియోలు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా పోస్టులు పెట్టడం ఆ సమయంలో చర్చకు దారితీసింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో ప్రభుత్వం కోట్లు దండుకుందంటూ ఆరోపణలు చేయగా ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వంతో ఏర్పడడంతో వారితో కలిసేందుకు అధికారులు అంతగా ఆసక్తి చూపించడం లేదన్న టాక్ నడుస్తుంది. అయితే స్మితా సబర్వాల్ మీద కూడా కాంగ్రెస్ నేతలు ఆయా సందర్భాల్లో పలు ఆరోపణలు చేయగా వాటి వల్లనే ఆమె కొత్త సర్కారుతో కలవట్లేదన్న వాదన వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పాత అధికారులను స్థానచలనం జరగడం, తమకు అనుకూలమైన అధికారులకు తెచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగే పరిణామమే. ఇప్పటికే ఐఏఎస్లు బదిలీలు కూడా చేసింది కాంగ్రెస్ సర్కారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు నేరుగా ఆరోపణలు చేసిన అధికారులను కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా వచ్చి కలిశారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం కలవకపోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. కారణం ఏదైనప్పటికీ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇప్పుడు ప్రభుత్వంతో కలవకపోవడం ఏంటని ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే స్మితా సబర్వాల్ పోస్ట్ను చూసి ఇప్పుడు అమరపాలికి ఇస్తున్నట్టు మరో కొత్త చర్చ తెర మీదకు వస్తుంది. ఇటీవల కేంద్రం సర్వీస్ ముగించుకుని రేవంత్ రెడ్డికి కలిసి శుభాకాంక్షలు చెప్పారు అమరపాలి. ఆమెకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.